హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు టుడే భోగి కదండి. భోగి సెలబ్రేషన్స్ అందరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే భోగికి కుండ పెట్టి నా చెత్తలో పెట్టి వేసామండి భోగి. ఇంకా మా వీధిలో అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఇది మా మమ్మీ పొద్దున్నే పెట్టింది. ఇంకా మేము ముగ్గులు వేసేసుకున్నాము. ఇలా ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలకి భోగి పళ్ళుకి రెడీ చేసేసామండి. భోగి పళ్ళుకి వాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను. మీరు ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసాము. ఇంకా మా పాప భోగి పళ్ళు పోసుకోవడానికి రెడీ అవుతూ ఉందండి. ఇలా మంగళ స్నానం అయితే అయిపోయింది. మంగళ స్నానం అయిపోతానే ఇంకా రెడీ చేసేసాము. ఇంకా భోగి పళ్ళు అన్నిటిలో ఇంకా చిల్లర, దీంట్లో అయితే భోగి పళ్ళు, చిల్లర, ఇంకా గోల్డ్, ఫ్లవర్స్ ఇలా ఏదైనా వేసుకొని భోగి పళ్ళు పోయాలి పిల్లలకి. అది అనేది చాలా అంటే చాలా మంచిదండి. భోగి రోజు ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం మేము. మీరంతా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు కదండి. కొన్ని ఏరియాస్లో కొన్ని చోట్ల అంటే ఇంకా రాయలసీమలో అయితే కంపల్సరీ ఇలా చేస్తారు. ఇంకా నేను చెప్పాలంటే నెల్లూరులో అయితే ఇది నేను అంతగా చూడలేదు భోగి పళ్ళు పోసుకునేది. జస్ట్ మేము కడపలోనే ఎక్కువ చూసాము. నెల్లూరులో మనకి తాటాకులతో భోగి అనేది వేస్తామండి, అంతకు మించి ఇంకేం చేయరు. కానీ కుండలు పెట్టి అందులో వాటర్ కాగబెట్టి పోసుకుంటే అవి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా అయితే మా పిల్లలకి భోగి పళ్ళు అయితే వేసేసారు. ఇలా మా ఆంటీ వాళ్ళని పక్కన అందరినీ పిలిచి చేసుకున్నామండి. ఇలా మా పిల్లలకి భోగి పళ్ళు పోసేసి తర్వాత ఇంకా వాళ్ళకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం చేశానో చూపిస్తానండి. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ భోగి. భోగి మనకి ఫస్ట్ వన్ కదండి. ఫస్ట్ భోగి తర్వాత ఇంకా నెక్స్ట్ పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా అలా భోగి అయితే మేము చాలా బాగా చేసుకున్నాము. మా పిల్లలు అయితే చిల్లర అనేది ఏరుకుంటూ ఉన్నారు. ఇంక ఇలా ఒక 1 by 1 అయితే వేసేసారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు, ఇంకా నేను కూడా రెడీ అవ్వలేదని చెప్పి ఇంకా ఇలా మొత్తం రెడీ చేసేసుకొని తర్వాత భోగి పళ్ళు వేశారండి. చూడండి, ఈ విధంగా ఇంకా వాళ్ళు తాంబూలాలు ఇచ్చి తాంబూలం తీసుకున్నారు. ఇలా మా భోగి పళ్ళు అయితే రెడీ అయిపోయాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి. మన ఛానల్ని మిస్ అవ్వకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ దాకా కొత్త నోటిఫికేషన్స్ అనేటివి కూడా వస్తాయి. చూడండి, మా అమ్మ కూడా వేసేసింది. ఫైనల్గా అయితే ఇలా మొత్తానికి భోగి పళ్ళు వేయడం అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చికెన్ తీసుకున్నారు. అది భోగి పళ్ళు అయిపోయిన తర్వాత ఇలా దోశ చికెన్ పెట్టేసామండి. ఇంకా భోగి రోజు అయితే అది సండే వచ్చింది కాబట్టి ఇలా చేసుకున్నాము. లేదు నార్మల్ డేస్లో అయితే మేము ఇలా చేసేవాళ్ళం కాదు, జస్ట్ వెజ్తోనే సరిపెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.